చక్రికి అపాయం తలపెట్టిన ప్రతాపాదికి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రతాపాది నిజ స్వరూపం మహాలక్ష్మి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా శాశ్వతంగా చక్రి అడ్డు తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతాపు ఆది కలిసి గట్టి ప్లానే వేసి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం డబ్బుని బంగారాన్ని ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసినట్టుగా ఎదర రౌడీలు ఆపి ఆ డబ్బుని చక్రిని ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వాడిని కాస్త తీసుకెళ్లి ఒక చోట కట్టి పడేస్తాడు. కట్టి పడేయడంతో ఇంకా వాడు అక్కడే ఇరుక్కుపోతాడు. ఇదేంటి వీళ్ళు వేసిన ప్లాను ఇదా? ఇప్పుడు నన్ను దొంగని చేశారా? మహాలక్ష్మి దృష్టిలో నేను ఇప్పుడు దొంగనా? డబ్బు కోసం ఆశపడి దొంగతనం చేసిన వాడిలా మిగిలిపోవాలా? అసలు నా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను అన్న విషయం వాళ్ళకి ఎలా తెలియచేయాలి, ఏ రకంగా తెలియచేయాలి అని ఆలోచిస్తూ ఇంకా చక్రి ఏమీ చెయ్యని దిక్కుతోచని స్థితిలో ఉండిపోతాడు. ఇంకా వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రైడు క్యాన్సిల్ అయిందని మళ్ళీ ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టుగా మళ్ళీ ఏదో ఫోన్ వస్తుంది ప్రతాప్కి. అవునా? వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పరా అని చెప్పాను కానీ నేను చేస్తానని మహాలక్ష్మి కాస్త చక్రికి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేసి మాట్లాడవేంటి? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న అని చెప్పనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటమ్మా? అల్లుడు గారు అసలు ఎటు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే అదేంటి నాన్న, మీరే కదా అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అంటూ చెప్పుకొచ్చారు, అలాగే వెళ్ళుంటారు, వెంటనే వచ్చేస్తారులే, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందో, ఛార్జింగ్ లేదేమో అంటూ మాట్లాడడంతో అయినా ఛార్జింగ్ లేకుండా ఎలా ఉంటుంది? కార్లో ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ ఉందో లేదో చూసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. బయటికి వెళ్ళి 2 అవర్స్ అవుతుంది, 2 గంటలు అవుతున్నా కానీ ఏ విషయమో అసలు ఇంటి దగ్గర ఏంటి ఏముంది, ఒకసారి ఫోన్ చేస్తారేమో అని ఫోన్ మన దగ్గర పెట్టుకోవడం అలాంటివి ఏమైనా చెయ్యాలి కదా నాన్న. అంత శ్రద్ధగా ఎలా ఉంటారు? అందులో సుమారు 50 లక్షలకి సంబంధించిన బంగారం డబ్బు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎంత నిర్లక్ష్యంగా వదిలేస్తాడా? అసలు ఎక్కడున్నాడు ఈ బావా అంటూ ఆది మాట్లాడతాడు. చూడాది, ఎక్కడికి వెళ్ళినా ఏమైనా చక్రి దగ్గర నుంచి డబ్బు అయితే పోదు. చక్రి డబ్బుని ఏమీ చేయడు, క్షేమంగా తీసుకొస్తాడు. డబ్బు మీద ఆశపడే వ్యక్తి కాదు చక్రి అంటూ మహాలక్ష్మి చెప్తుంది. కొంతమంది పైకి అలాగే కనిపిస్తారు, అవకాశం దొరికేంత వరకే దొరలు, అవకాశం దొరికితే దొంగలే. ఖచ్చితంగా ఏదొక రోజు ఇలాంటి అవకాశం వస్తుందని ఎదురు చూశాడేమో, డబ్బులు తీసుకుని ఉడాయించుంటాడు అని చెప్పి ఇంకా ఆది అయితే చెప్తాడు. చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావురా, అల్లుడు గారి మీద నింద వేస్తావేంటి? అల్లుడు గారు అలాంటి వారు కాదు, అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి సరేనని, సర్లేగానమ్మా నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పాను కానీ లేదు నాన్న, చక్రి రావాలి, చక్రి వచ్చేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు అని మహాలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండేసరికి ఇంతకీ రాలేదేంటి, కొంపతీసి వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాడా ఏంటి? ఈ సమయంలో రోడ్ల మీద తిరగడం అంత మంచిది కాదని డబ్బులు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో. ఒక్కసారి పెద్దకి ఫోన్ చేద్దామని మాధవకి ఫోన్ చేస్తుంది. చేసేసరికి అమ్మ మహాలక్ష్మి చెప్పమ్మా అనగానే చక్రి అక్కడికి వచ్చాడా పెద్ది అనేసరికి అదేంటమ్మా చక్రి ఇక్కడికి రావడం ఏంటి? ఈ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందని చెప్పి నాన్న ఒక 50 లక్షల రూపాయలకి బంగారం డబ్బు అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి చక్రికి ఇచ్చారు. చక్రి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పెద్ది, భయంగా ఉంది. చక్రికి ఏదైనా జరిగిందా, లేక డబ్బు గురించి చక్రిని ఏదైనా చేశారా, లేక చక్రియే డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాడా? ఇంట్లో వాళ్ళంతా కూడా చక్రి దొంగతనం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది పెద్ది అనేసరికి ఇంకా మాధవ్ అయితే నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త వెతుకుతారు. వెతికేసరికి ఎక్కడా కూడా వాడి జాడ కనిపించకపోవడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా ఇంకా రోడ్డు మీద ఉండేసరికి
కరెక్ట్గా అదే సమయానికి దుబాయ్ నుంచి వచ్చారు కదా, అతను కనిపిస్తాడు. ఏంటి మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పాను. కానీ ఇలా మా తమ్ముడు కనిపించడం లేదు అనేసరికి నాకు సెల్ ఫోన్ దాంట్లో పనిచేసే వాళ్ళు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మీ తమ్ముడు లాస్ట్ సిగ్నల్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో నేను చెప్తాను అని చెప్పి వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి పలానా ఏరియాలో అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. కానీ వెంటనే కేశవకి చెప్పడంతో, అన్నా వాణ్ణి అక్కడే కదా మనం బంధించాము, ఆ పిలకవాణ్ణి బహుశా వీళ్ళు కూడా అక్కడే బంధించుంటారు, పదన్నా వెళ్దాము అని. ఇంకా ముగ్గురు వెళ్ళేసరికి నారాయణ కూడా వస్తాడు. నలుగురు కూడా వెళ్తారు. వెళ్ళడంతో ఇంకా కింద బళ్ళవి చాలా ఎక్కువ ఉంటాయి. కారు కూడా ఒకటి ఉంటుంది. ఇదేంటి ఇక్కడ కారు ఉంది, ఈ కారు నేను వాళ్ళ ఇంట్లో చూశానన్నా అని చెప్పి కన్నా అంటాడు. ఏంటా నిజమా చెప్పేది అనగాని, అవునన్నా ఆ రోజు నేను వదినతో పాటు వెళ్ళాను కదా, ఆ ఇంట్లో చూశానన్నా, ఇదే కారు అనేసరికి వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. అమ్మ మహాలక్ష్మి, మీ చక్రి మీ ఇంట్లో వాళ్ళ కారులోనే కదా వెళ్ళాడు అనగానే, అవును పెద్ది, ఇంట్లో వాళ్ళ కారులోనే వెళ్ళాడు అనేసరికి సరేనమ్మా అని ఫోన్ పెట్టేసిన తర్వాత, ఏమందన్నా అని చెప్పాను. కానీ అదే కారులోనంట, పద వెళ్దాం, ఖచ్చితంగా వాడిని పైనే బంధించి ఉంటారు. అసలు ఎవరిదంతా చేస్తున్నారు తెలుసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక్కడైనా దొరకాలి కేశవ. ఒక్కడిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. వాళ్ళని 4 ఉతికితేనే అసలు ఇదంతా ఎవరు చేయమన్నారో ఏంటో చెప్తారు, లేదంటే చెప్పే అవకాశం ఉండదు అని చెప్పాను. కానీ సరే అన్న, నేను చూసుకుంటాను అని ఇంకా కేశవ కన్నా మొత్తం అంతా కూడా సైడ్ నుంచి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండేసరికి ఒక్కొక్కడిగా ఇంకా అక్కడి నుంచి మంచినీళ్ళు తాగడం కోసమని పక్కకు వచ్చిన ప్రతి ఒక్కడిని కూడా నోరు నొక్కేసి ఇంకా మెళ్ళ విరిచేసి వాళ్ళని అక్కడే పడేస్తూ ఉంటాడు. అందరూ కూడా అయిపోతారు. ఇంకా లాస్ట్కి ఒక్కడు మాత్రమే మిగులుతాడు. మిగిలేసరికి వాడిని చితక్కొట్టడంతో, అసలు ఎవర్రా నా తమ్ముడిని దాచిపెట్టమని చెప్పింది ఎవరు అని చెప్పాను. కానీ వాడు పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కేశవ అంత ఈజీగా వదిలేస్తాడా? పారిపోతుంటేనో అస్సలు వదిలిపెట్టకుండా ఇంకా వాడు వెనకాల ఒకటే పరుగుని వెళ్ళేసరికి వాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్న ఏంటిది, దీనికోసమా, ఇదిగో అని ఇంకా పట్టుకుని ఇంకా నగల బ్యాగ్ ఇచ్చేస్తాడు. నగల బ్యాగ్ కోసం కాదురా నిన్ను పట్టుకున్నది, నిన్ను అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు నా తమ్ముడిని కట్టిపడేమని చెప్పారు, నీ వెనక ఉండి ఇదంతా చేయించింది ఎవరు, అసలు నా తమ్ముడి దగ్గర అంత డబ్బు ఉందన్న విషయం మీకు ఎవరొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు కదా, చెప్పండి రా అని చెప్పాను. కానీ అన్న నన్ను వదిలేస్తానంటే చెప్తానన్నా, వాళ్ళిద్దరే అన్న, అదే వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరే ఫోన్ చేసి చెప్పారన్నా, అంతే అన్నా అని చెప్పనేసరికి, ఇదే మాట ఇంటి దగ్గర చెప్పాలి పదండ్రా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి తీసుకువెళ్ళి వాడిని 4 కిరక్ కొట్టేసరికి ప్రతాపు ఆది మా పేర్లు చెప్పేస్తాడు. చెప్పేయడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. చూసావమ్మ మహా, ఇంటికి రమ్మని మీ నాన్న ఎంతో మారిన మనిషిలా ఇంటికొచ్చి నా తమ్ముణ్ణి తీసుకొచ్చి నా తమ్ముడి చేతిలో డబ్బు పెట్టి నా తమ్ముణ్ణి వేరే వాళ్ళతో కిడ్నాప్ చేయించాడు మీ నాన్న. మీ నాన్నని ఏమనాలమ్మా చెప్పమ్మ మహాలక్ష్మి. ఈ ప్రాసెస్లో నా తమ్ముడికి ఏదైనా జరిగితే మేము ఏమైపోవాలి? మా తమ్ముడు అంటే మాకు చాలా ఇష్టం. మా తమ్ముడు లేని లోటు ఎవరూ తీర్చలేరు. అలాంటిది మా తమ్ముడిని ఇలాంటి పరిస్థితికి చేయడం ఏంటి? చూసావా వాడిని ఎలా కొట్టారో అంటూ మాట్లాడేసరికి, ఏంటి నాన్న ఏంటిదంతా అంటే మీరు మమ్మల్ని ఇంటికి కావాలనే పిలిపించారా? చక్రిని ఇలాగే బాధ పెట్టాలని, చక్రిని నా నుంచి దూరం చేయాలని ప్లాన్ చేశారా? అందుకే ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రైడు జరగకపోయినా రైడు జరుగుతుంది అని ముందే తెలిసింది అంటూ డబ్బులు ఇచ్చి పంపించి చక్రిని ఇలాగా దాచిపెట్టాలని ప్లాన్ చేశారా? చెప్పండి నాన్న అని చెప్పాను. కానీ అవును దాచి పెట్టాలని చేశాను. ఎందుకంటే ఆ డ్రైవర్ పెళ్ళంగా నువ్వు ఉండడం మాకు నచ్చడం లేదు. అందుకే నాన్న, నేను, అమ్మ ముగ్గురం కలిసే ఇలా ప్లాన్ చేశాము. ఇప్పుడు ఏం చేస్తావు? వాడితోనే ఉంటావా అనగానే, అవును, ఇన్ని రోజులు చక్రిని నా భర్త అని నేను ఏ రోజు భావించలేదు. మీరంటున్నారు కదా చక్రిని నా భర్తగా చూడలేకపోతున్నాను అని చెప్పి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు అనుకున్నట్టుగా
చక్రిని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కానీ చక్రి నన్ను కాపాడడానికే నా మెడలో తాళి కట్టాడు. మీరు నిజంగా మారిపోయారేమో అన్న ఉద్దేశంతో చక్రిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానా అన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను. చక్రిని నేను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఈ పిలకోడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చక్రిని నా భర్తగా ఆ పోలీస్ స్టేషన్లో నా మెడలో తాళి కట్టాడు. అదే విషయం మీకు చెప్పి నేను శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలని అనుకోలేదు, కానీ నేను అనుకున్న గోల్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడికి రావాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, చక్రియే నా భర్త. ఇన్ని రోజులు నా భర్తగా అనుకోని చక్రితోటే నేను ఇక మీదట ఉంటాను. ఆ ఇంటినే నా అత్తవారింటిగా చేసుకుని నేను ఆ ఇంట్లోనే ఉంటాను. ఇది నా కుటుంబం. ఈయన మా బావగారు, వీళ్ళిద్దరూ నా మరుదులు, ఆయన మా మావయ్య గారు. అర్థమవుతుందా అంటూ మహాలక్ష్మి చెప్పేసరికి, ఏంటి మహా ఏమంటున్నావు? నువ్వు చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? లేదు నాన్న, నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, చక్రిని ఈ క్షణం నుంచి నేను ప్రేమిస్తున్నాను. చక్రితోనే ఉంటాను. చక్రి నా భర్త. చక్రి నా మెడలో కట్టిన తాళి నా దగ్గర ఉంది. ఈ తాళి నాకు ఇన్ని రోజులు బరువుగా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. నేను గమనించట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉన్నాను. చక్రిని నువ్వు, అమ్మ, ఈ ఆది ముగ్గురు కూడా ఎన్ని రకాలుగా ఎంతెలా బాధ పెట్టాలో, ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అంతా కూడా బాధ పెడుతున్నారు. ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తూ, ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉన్నాను. అయినా సరే ఓపిక పట్టి, నిజంగా చక్రి ఓపికగా ఉన్నాడు కాబట్టే నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఊరుకున్నాను. ఇంకా ఇలాగే ఉండి చక్రిని మీరు ఇలాంటి దొంగతనం అంటగట్టాలని వాళ్ళకు అప్పగించారు. వాళ్ళ చేత ప్రాణాలు తీయించేస్తారు. ఎందుకంటే మీరు అంతకు తెగించిన వాళ్ళే. అందుకోసమనే చెప్తున్నాను, చక్రి నా భర్త, మీకు నచ్చినట్టు చేసుకోండి. చక్రిని ఇన్ని రోజులు కూడా నేను దూరం పెట్టి తప్పు చేశాను. ఇప్పుడే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి దాన్ని భరించడానికే చక్రి ఉన్నాడు. చక్రి నేను ఎప్పటికీ కలిసే ఉంటాము అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త రా చక్రి అని చక్రి చెయ్యి పట్టుకుని ఇంకా కన్నా వీళ్ళందరినీ వెనకాలే తీసుకుని వెళ్ళిపోయేసరికి, ఏంటండి ఇది అని చెప్పాను. కానీ అంతా మీరు చేసుకున్నదే అత్తయ్య, మీరు చేసుకున్నదే. మహాలక్ష్మి ఆ చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అది మీకు నేను చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పే అవకాశం మహాలక్ష్మి నాకు ఇవ్వలేదు. అయినా సరే మీ బుద్ధి ఏంటో చూద్దాము అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్న నాకు మీరు ఇంత వైలెన్స్ చూపిస్తారని అస్సలు అనుకోలేదు. చక్రి విషయంలో ఇంత దారుణంగా ఆలోచిస్తారా, ఇంత దారుణంగా చేస్తారా, అస్సలు ఊహించలేకపోయాను. చక్రిని రౌడీలతో పెట్టి బంధించి కిడ్నాప్ చేసి దాచిపెట్టి ప్రాణాలు తీసేద్దామనుకున్నారా? ఎందుకు అత్తయ్య, ఎందుకు మావయ్య? మహాలక్ష్మి మీ కన్న కూతురు కాదా? పోని చక్రిని ప్రేమించింది అన్న విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడైతే నిజం చెప్పింది. ఇందాకటి వరకు అయితే తెలుసు కదా. మరి చక్రి నుంచి మహాలక్ష్మిని దూరం చేస్తే మహాలక్ష్మి చక్రి గురించి ఆలోచించి బాధపడదా? మీరు ఆలోచించలేకపోయారా? ఎంతసేపు మీ పంతాలు, మీ పట్టింపులు, మీ పరువు, ప్రతిష్ట ఇవి మాత్రమే చూసుకుంటారా? మీ కూతురు భవిష్యత్ ఏంటో చూడరా? అసలు భూషణ్ ఎలాంటి వాడో తెలుసా? వాడు ఒక్కరోజు మహాలక్ష్మి నైట్ మాట్లాడకపోతే 300 సార్లు ఫోన్ చేశాడు. అంటే వాడికి అంత టెంపరు. ఎందుకు ఫోన్ ఎత్తదు అనే నీళ్ళు గర్వం. నేను దాన్ని బానిసలా చూడాలి అనుకుంటున్నాను, అది మాత్రం నన్ను పట్టించుకోవట్లేదనే నిర్గర్వం వాడికి ఎక్కువ. మహాలక్ష్మి ముందు నుంచి కూడా వాడిని నేను పెళ్లి చేసుకోను, వాడంటే నాకు ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేమనండి అంటూ ఎంతగానో చెప్పింది. అయినా సరే ఎవరైనా విన్నారా? మహాలక్ష్మి మాట వినిపించుకున్నారా? ఎవ్వరూ మహాలక్ష్మి మాట వినిపించుకోలేదు. మహాలక్ష్మి ఎంత చెప్పినా వినలేదు.
మహాలక్ష్మి గనక ఆ రోజు చెప్పింది మీరు వినుంటే ఈరోజు మీ కూతురు మీ కళ్ళ ముందే ఉండేది మామయ్య. వాళ్ళు నిజంగా మహాలక్ష్మికి ఎంత ప్రేమ పంచకపోతే మగవాళ్ళు 5గురున్న అదే ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటుంది. నేను మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ ఇల్లుంది అక్కడికి వెళ్ళి ఉండమని చెప్తే ససేమిరా ఉండను అని చెప్పేసి మొహం మీద తేల్చి చెప్పింది. వాళ్ళు అంతలా మహాలక్ష్మికి ప్రేమను చూపిస్తున్నారు. అంత ప్రేమ చూపించే వాళ్ళని మహాలక్ష్మి వదులుకుంటుందా? అసలు అలా ఎలా అనుకున్నారు మామయ్య? తప్పు చేశారు మామయ్య, చాలా పెద్ద తప్పు చేశారు. మీరు మహాలక్ష్మి విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా హారిక అని చెప్పాను. కానీ మీరు నాకు సంజాషి చెప్పక్కర్లేదు మామయ్య, నాకు సంజాషి చెప్పినా చెప్పకపోయినా ఒకటే. కానీ మహాలక్ష్మి మీ విషయంలో చాలా బాధపడింది. తను ఒక మనిషిని అతిథిగా తీసుకొచ్చిన తర్వాత ఆ మనిషిని మీరు అంతలా బాధ పెట్టాలని, ఆ మనిషి మీద నింద మోపాలని, ఆ మనిషికి మీ అంతటి మీరే డబ్బులు ఇచ్చి మరీ తను ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాడు అని చెప్పి ఎన్ని మాటలున్నవరా? అది తప్పు నువ్వు చేసి తన మీద నింద వేసావు కదరా. నిన్ను మాత్రం అస్సలు క్షమించను. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ నాన్నను పొడిచావో నీలో ఉన్న క్రూరత్వం బయటపడింది. ఇప్పుడు నాన్న చేసిన పనికి మానవత్వమే చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. చిచ్చి, మిమ్మల్ని అన్నీ కూడా లాభం లేదు. మీరింకా ఇంతే, మీలో ఎప్పటికీ మార్పు రాదు. నేను మార్పు రాదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి హారిక కూడా కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న, ఏంటిదంతా? అటు మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇటు హారిక కూడా వెళ్ళిపోతుంది. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు హారికకు కోపం వచ్చింది, మహాలక్ష్మి ఈ రకంగా నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ నేను వద్దని చెప్తూనే ఉన్నాను, ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్తూనే ఉన్నాను. నువ్వు మీ అమ్మ చెవులో జోరీగలా ఇంకా నన్ను పట్టుకుని తినేశారు. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి అని. ఇంకొప్పుడు చూసాం కదా, ఏదో ఒకటి చేసినందుకు మన పేకలను పట్టుకున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు మన అమ్మ ఎక్కడుందో ఏంటో, ఎలాంటి కష్టాలు పడుతుందో అనగానే తనేం కష్టం పడదలే మామయ్య, అందరూ కలిపి తనని ఒక గాజు బొమ్మలా చూసుకుంటారు మామయ్య అని చెప్పి హారిక కాస్త చెప్తుంది. ఇంకా చెప్పేసరికి ఇంకా చిరాకు పడుతూ ఆ రోజు నుంచి ఆదితో కొంచెం దూరంగానే ఉంటుంది హారిక. ఇంటికి వచ్చిన తర్వాత చక్రి గారు అంటూ మాట్లాడేసరికి చక్రి కుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఉండండి, మీకోసం ఇప్పుడే కాఫీ చేసి తీసుకొస్తాను అనగానే నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ మాధవ్ కాస్త వెళ్తాడు. ఏంటి ఎప్పుడూ లేనిది మహాలక్ష్మి తను నా భర్త అంటూ అన్నిసార్లు చెప్పింది. నిజంగానే చక్రిని భర్తగా అంగీకరిస్తుందా మహాలక్ష్మి? అందుకే ఆ మాట చెప్పిందా అని చెప్పి పదే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి మాధవకైతే. ఇంకా మాధవ టీ పెట్టేసి తీసుకెళ్ళి అందరూ తీసుకోండి అనగానే ఇదిగోండి తాగండి అనేసరికి చేతులు వేళ్ల మీద అది వాళ్ళు కక్ష తీర్చుకోవాలి అనుకున్నారు కదా, ఇంకా చేతి వేళ్ల మీద వాటి మీద వీటి మీద తెగ కొట్టేసేసరికి తాగలేకపోవడంతో వద్దు నేను ఇస్తాను అని పెద్ది కొంచెం పెద్ద గ్లాస్ తీసుకురండి పెద్ది అని కొంచెం పెద్ద గ్లాస్ తెచ్చి కొంచెం తాగిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా ఆ రోజు నుంచి కూడా మహాలక్ష్మి చక్రి మీద కొంచెం ఎక్కువ కన్సర్న్ చూపిస్తుంది. ఎందుకంటే చక్రికి అలాంటి పరిస్థితి రావడానికి కారణం మహాలక్ష్మియే కదా. సో ఆ ఉద్దేశంతో మహాలక్ష్మి చక్రిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా అలా చూసుకునేసరికి చక్రి కొన్ని రోజులకి కోలుకుంటాడు. ఈ విషయాలన్నీ చక్రికి తెలీదు, ఎందుకంటే అప్పటికే చక్రి స్పృహ కోల్పోయి ఉండడంతో ఇవేమి వినిపించుకోడు. తర్వాత ఒక రోజు కన్నా చక్రికి చెప్తాడు, ఏంటి మీ వదిన ఇలా అన్నదా అని చెప్పాను. కానీ అవును, నిజంగా అలాగే అన్నది.
నేను నమ్మలేకపోయానన్నయ్య. వాళ్ళ నాన్న వాళ్ళ ముందు అలా మాట్లాడేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ లేంది మహాలక్ష్మి వదిన నీతో మాట్లాడడానికి చిరాకు పడేది. అలాంటి మహాలక్ష్మి వదిన నిన్ను భర్త అని స్వీకరించి నిన్ను అంతలా ప్రేమించింది అని అర్థమైంది. ఇప్పుడు నీ మీద ఇంత కేరింగ్ చూపిస్తుంది. నిజంగా మరి అప్పుడు ఆవేశంలో చెప్పిందో లేక నిజంగానే నిన్ను భర్తగా అంగీకరిస్తుందో అంటూ మాట్లాడేసరికి, నిజంగా నువ్వు చెప్పేది నిజమా ఒరే అనగానే, అబద్ధం ఎందుకు చెప్తానన్నయ్య, నిజమే చెప్తున్నాను. నిజంగా మహాలక్ష్మి అలా మారితే సంతోషంగా ఉంటుంది కదా. అవును, నిజంగా అలా మారితే సంతోషంగానే ఉంటుందన్నయ్య. ఎందుకంటే వదిన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుంది. అమ్మ ప్రేమ అంటే ఏంటో వదిన రూపంలో చూశాను. అందుకే వదిన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే చాలా సంతోషంగా ఉంటుంది అని ఇంకా కన్నా కేశవ ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే, కన్నా ఇటు చక్రి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా మహాలక్ష్మి ఇంటర్వ్యూలకి వెళ్తుంది కదా, ఇంటర్వ్యూలకి చక్రియే తీసుకువెళ్తాడు. కొన్ని రోజులకి కోలుకున్న తర్వాత చక్రియే తీసుకుని వెళ్ళేసరికి ఎన్ని రోజులు మహాలక్ష్మి మీద చక్రి చూపించే కేరింగ్కి నిజంగానే చక్రి నన్ను ఇష్టపడుతున్నాడా అది నాకు చెప్పలేదా? ఎప్పుడైతే చక్రి కనిపించలేదో నేను ఆవేశంలో మాట అన్నాను. నిజంగానే చక్రిని నేను ఇష్టపడుతున్నానా అనే ఆలోచన మహాలక్ష్మిలో స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా స్టార్ట్ అయిన మహాలక్ష్మి ఇంకా చక్రి మీద కొద్ది కొద్దిగా ఇష్టాన్ని, ఇంకా వీళ్ళందరితోటి సరదాగా ఉంటుంది కదా, చక్రితో కూడా అలానే సరదాగా ఉంటుంది. సరదాగా హ్యాపీగా చక్రితో కూడా ఉండేసరికి చక్రి కూడా నిజంగానే మహాలక్ష్మి నన్ను ఇష్టపడుతుంది, అందుకే నాతో ఇంత క్లోజ్గా ఉంటుంది. లేదంటే ఇంతకు ముందు నాతో మాట్లాడడానికే చిరాకు పడేది. ఏంటి అదేంటి ఇదేంటి అంటూ ఇంకా మాట్లాడే మహాలక్ష్మి ఇప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా నాతో మాట్లాడుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. జరిగితే జరిగింది అవమానం. మహాలక్ష్మిలో ఇంత మార్పు వచ్చింది. ఇంత మార్పు రావడం వల్ల మహాలక్ష్మి ఎప్పటికీ నా నుంచి దూరం కాదని చక్రి ఎంతగానో సంబరపడుతూ ఉంటాడు. ఇంకా అదే విషయం మాధవ్కి చెప్పడంతో ఆ రోజు ఆవేశంలో మహాలక్ష్మి అన్నదిరా, మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియలేదు. ఆ రోజు ఆవేశంలో వాళ్ళ నాన్నతో నిజాలు చెప్పినప్పుడు చెప్పింది, నువ్వు ఆ రోజు స్పృహలో లేవు కాబట్టి నీకు ఆ విషయాలేమీ తెలియదు అని చెప్పి ఇంకా చక్రి కాస్త మాధవ్ చెప్పడంతో, అవునన్నయ్య, వాళ్ళు నన్ను చాలా దారుణంగా కొట్టారన్నయ్య. వాళ్ళ కొట్టడికి నాకు ఎంత ఏడుపొచ్చిందో. కానీ ఏం చేసినా కానీ ఎవ్వరికీ వినిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం తీసుకెళ్ళి అక్కడ ఎవరూ లేని చోట అనేసరికి నిన్ను ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికే తీసుకువెళ్ళారా అని చెప్పాను. కానీ తెలుసు అన్నయ్య, అక్కడికే తీసుకువెళ్ళారని. నా ప్రాణాలు తీసేయడానికి కూడా వెనకాడలేదు ఆ ప్రతాపు. నా ప్రాణాలు తీసేయమని రౌడీలను కూడా పెట్టించాడు అనుకుంటూ ఇంకా చక్రి బాధపడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చి, ఏంటి జరిగిపోయిన విషయం గురించి ఆలోచిస్తున్నారా? లేదు మహాలక్ష్మి గారు అనగానే, లేదు, మా నాన్న మిమ్మల్ని నమ్మించి మోసం చేసి కావాలని ఇలా చేశాడని మీరు బాధపడుతున్నారు. నాకు అర్థమైంది. మీ మనసులో ఇంతకు మించిన బాధ ఏముంటుంది? ఇదే కదా మీ బాధ అంటూ ఇంకా మహాలక్ష్మితో ఇంకా చక్రి మాట్లాడేసరికి ఏమీ లేదు అని చెప్పినా ఇంకా చక్రినైతే హత్తుకుంటుంది మహాలక్ష్మి. నన్ను క్షమించండి, నా వల్లే మీకు ఎన్నో అపాయాలు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, వేరేలా అనుకోవద్దు, సారీ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త చక్రిని హత్తుకుంటుంది. హత్తుకునేసరికి చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇదేంటిది మహాలక్ష్మి గారు నాకు అని చెప్పి ఇంకా ఎంతగానో సంబరపడిపోతూ ఉండగా కన్నా వచ్చి, ఏంటన్నయ్యా హగ్గులు ఇచ్చుకుంటున్నారు కదా అంటూ మాట్లాడేసరికి, నువ్వు చిన్నపిల్లవాడివి, వెళ్ళరా ఇక్కడి నుంచి అంటూ ఇంకా అక్కడి నుంచి కన్నాను పంపించేస్తాడు. ఇంకా చక్రి తెగ సంతోషపడిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మహాలక్ష్మి వాళ్ళకి షాక్ ఇచ్చి చక్రిని తన భర్తగా అంగీకరించి
చక్రితో జీవితాన్ని పంచుకుంటున్నాను అన్న విషయం బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.